ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అన్ని వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి యావరేజ్ దేశంలో గతంలో ఉన్నదాన్ని తీసుకొని ఎస్టిమేషన్ ఇస్తారు. కానీ అసలు ఇక్కడ ప్రొజెక్షన్స్ అంటే ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ 2023-24 ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు. అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుంటున్న అనేక ప్రొజెక్షన్స్, ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఒక జీసీ గ్లోబల్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్లో ఒక గ్లోబల్ హబ్గా ఇక్కడ తయారు కాబోతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాలిక్యులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా 8.50 అంటే నేరుగా 9% దాకా దీని గ్రోత్ ఉండబోతున్నాం. అట్లాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం ఉంది. ఆ 13% జిఎస్డిపి గ్రోత్ కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ 10% 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం. సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 48,000 ఇలా పెరుగుతూ 10% లా పెరుగుతూ 2046-47 కల్లా 1,39,310 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది ఈ రాష్ట్రానికి. సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది ఎంత చూస్తే ఉదాహరణకి టోటల్ ఇన్స్టాల్డ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ వచ్చేసి 20,754. దీంట్లో సోలార్ ఇంత, విండ్ 128, హైడ్రో ఇంత, అదర్ ఎన్సీ ఇంత, విండ్ కలిపితే 26 April 26 కల్లా నియర్ అబౌట్ యూ రిక్వైర్ దిస్ కెపాసిటీ యాజ్ ఆన్ కొత్తవి కూడా యాడ్ అయితే 24,769. ఇప్పుడు వరకు కాంట్రాక్ట్ కెపాసిటీ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో అందుబాటులో ఉండబోయేటువంటి పవర్ 24,769.6 మెగావాట్స్ ఓన్లీ. సో మరి మన డిమాండ్ ఉదాహరణ చూస్తే 5 years 10% యావరేజ్ లెక్క చూస్తూ ఉంటే ఎంత పెరుగుతుందో నేను చూశారు లాస్ట్ స్లైడ్. సో ఈ పరిస్థితిలో హౌ డు వి ప్లాన్ చేయాలంటే వాట్ ఈజ్ ఎనర్జీ రిక్వైర్మెంట్. సరే ఇప్పుడు ఆ గ్రోత్ ప్రకారం ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూసుకుంటే 25-26కి మనం -3,504 మిలియన్ యూనిట్స్ లో మైనస్ లో ఉండబోతా ఉన్నాం. 26-27 కల్లా
28-39 కల్లా మైనస్ 2,405 మిలియన్ యూనిట్స్ మైనస్ లో ఉండబోతా ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా మైనస్ 27,656 మిలియన్ యూనిట్స్ పవర్ డెఫిసిట్ లో ఈ రాష్ట్రం ఉండబోతాం. సో ఇంత డెఫిసిట్ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలని దానికి కావాల్సిన పవర్ ని ఆ టైంకి అందించకపోతే, ప్లాన్ చేసుకోలేకపోతే మనం డెఫినెట్ గా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ బాటమ్ అప్, అదేమో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇంత మైనస్ లో ఉండబోతున్నాం అని చెప్పాం. కానీ దానికంటే ఎక్కువగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్, ఈ ఇండస్ట్రియల్ గ్రోత్, లేకపోతే క్లస్టర్స్, రేపొద్దున వచ్చే ఫ్యూచర్ సిటీ, లేకపోతే ఆ పైన వచ్చేటువంటి RRR రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో వచ్చేటువంటి 39 రేడియల్ రోడ్స్, ఈచ్ రేడియల్ రోడ్స్ మధ్యలో వచ్చేటువంటి అనేక రకాలైన క్లస్టర్స్, అది ఫార్మా కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, రకరకాల క్లస్టర్స్ కు వచ్చేటువంటి డిమాండ్ ని ఈ రాష్ట్రం ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే 25-26 కల్లా మైనస్ 7,163 మైనస్ ఉండబోతా ఉన్నాం. ఈ 29-30 కల్లా మైనస్ 9,734 మిలియన్ యూనిట్స్ మైనస్ లో ఉండబోతా ఉన్నాం. 34-35 కల్లా మైనస్ 62,656 మైనస్ లో ఉండబోతాం.